హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జూన్ 1 మా ఊరి తిరణాల అమ్మవాళ్ళ ఊరు వెళ్ళాము. గుడికి బయలుదేరాము అందరం. మధ్యలో ఉన్న ఇద్దరు పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు. అది చిన్న పాప, ఏడుస్తూ ఉన్న పాప ఏమో పెద్ద పాప, మా అన్నయ్య కూతురు. అందరం బయలుదేరాము. అదిగో తనేమో మా అన్నయ్య వాళ్ళ ఆవిడ. గుడి దగ్గరికి వచ్చాము. చాలా దూరం ఉంది. ఈ మధ్యలో ఎంతమందిని పలకరించాము. పల్లెటూరు కదండి, అందరినీ పలకరించుకుంటా రావాలి. అక్కడ మా అక్క అంటే మా పెదనాన్న కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంది. తను మా పెదనాన్న కూతురు, మా అక్క పక్కన పాప, మా అక్క వాళ్ళ పాప, వెనకాల బ్యాగు మా వదిన, వీళ్ళిద్దరు పిల్లలు. ఈవిడ మా వదిన. వస్తున్న పిల్లలు మా పెదనాన్న మనవరాళ్ళే. ఊరి నిండా చుట్టాలేనండి, అందరూ బంధువులే. పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది ఉన్నారు. అదే వీడియో తీస్తున్నాను, ఒకసారి నుంచోండి అంటే అందరు సిగ్గుపడుతున్నారు. ఇంకా తర్వాత కొంచెంసేపు మాట్లాడాక బయలుదేరాము. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. ముందు రాములవారి స్వామి గుడికి కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడికి వచ్చాము. ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఈలోపు పాప తను ఏడ్చింది. అంటే పూలు బారుగా పెట్టాలంట పెద్దవాళ్ళలాగా. వాళ్ళ అమ్మేమో నీది చిన్న జుట్టు కదా, నీకు ఉండదు అని అన్నా కానీ నాకు బారుగా పెట్టు అని ఏడుస్తుంది. తను మా మావయ్య. మా మావయ్య అంటే నన్ను పెంచిన మావయ్య. నాకు మా అమ్మ మా నాన్న తర్వాత మా మావయ్య చాలా ఇష్టం అండి. నేనంటే మా మావయ్యకి. ఈ భూమి మీద నన్ను ఇష్టపడే వాళ్ళలో మా మావయ్య ఒకడు. ఎంత ఇష్టమో నేనంటే, నాకు అంతే చాలా ఇష్టం అండి మా మావయ్య అంటే. తను మా అక్క, అంటే మా మావయ్య భార్య, కానీ అక్క అని పిలుస్తాం. ఇంకా వెళ్ళి ఇంకా చుట్టూ ప్రదక్షిణాలు చేసాము అందరం కలిసి. అదే వీడియో చూడమంటే చూస్తుంది. గజస్తంభం వీడియో తీయమంటే పాప తీస్తుంది, అక్క వాళ్ళ పాప వీడియో. దాదాపు చాలా ఒట్టికి లైటింగ్ పెట్టేశారండి. అంటే పల్లెటూరు చిన్నూరే కాబట్టి ప్రతి గుడికి లైటింగ్ వేసేసారు. ఊరంతా పండగలాగా ఉంది. మొత్తం అంతా రద్దీగా ఉంది. మేము వచ్చేసరికి 9:30 అయిందండి నైటు. 9:30 అయిపోయింది. ఇంకా మేమే లాస్ట్ ఉన్నాం అనుకుంటా, అందరూ వెళ్ళిపోయారు. ఆ కొబ్బరికాయ ఎంత కొట్టినా పగలలేదు, ముదిరిపోయింది అనుకుంటా. ఇంకా మా మామయ్య తన చేతిలో తెచ్చాడు కొబ్బరికాయ. అదే వెనకాల నుంచి పిలుస్తున్నాడు, కొబ్బరికాయ మార్చుకో, అది పగలట్లేదు కదా అని. ఇంకా అది తీసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. లోపలికి వెళ్దామని అడుగుతుంది మా అన్నయ్య భార్య. కానీ లోపలికి పంపించట్లేదని నేను చెప్పాను. అడుగుదాం రా అని అంటుంది. అందుకని దగ్గరికి వెళ్ళాము. ఈరోజంతా హడావుడిగా ఉంది కదా, అందుకని లోపలికి పంపించట్లేదండి. లేకపోతే పంపిస్తారు లోపలికి. గర్భగుడి దాకా వెళ్తాం లోపల. అదే అడుగుతున్నాము, లోపలికి పంపించనమ్మా, రేపు రండి, రేపు అయితే ఫ్రీగా ఉంటుంది అని అంటుంది. ఆమె పూజారి గారి భార్య. ఆయన గురించి కూడా చెప్తానండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం అయిపోయింది. ఇంకందరం మళ్ళీ వేరే గుడికి వెళ్తున్నాం.
ఈ తిరునాళ్ళకి అందరినీ కలిసామండి. అంటే చాలా ఒట్టుకు వస్తారు. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే అందరు కనపడతారు. అందరిని పలకరించుకుంటా వెళ్ళాలి. అదిగోండి మా ఊరు ఆంజనేయ స్వామి చూడండి. లోపలికెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ లోపలికి పంపించట్లేదు. ఇక్కడ ప్రసాదాలు బజార్కి ఏ ఒకటి వెరైటీస్ పెడతా ఉన్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఒకటే కదండి, అన్ని రకాలు. ఒక చోట వేసవికాలం అని చెప్పి ఒక చోట మజ్జిగ, ఒక చోట శనగలు, ఒక చోట పరమాణం, ఒక చోట పులిహోర, ఒక చోట పానకం, వడపప్పు అలా పెడుతున్నారు. ఇక్కడ అంటే మా అబ్బాయి జంపింగ్ ఎక్కాడు. పిల్లేమో కూర్చొని ఉంది. పెద్దోడు అయిపోయేసరికి వాడు ఎగిరినప్పుడు ఇది కూర్చుండిపోతుంది. అదేమో ఏడుస్తుంది, నువ్వు ఆగు నేను ఎగురుతాను అని చెప్పి. వాడేమో ఆగట్లేదు. కొంచెంసేపు ఇక్కడ ఆడుకున్నారు. పిల్లలు కదండి, మళ్ళీ అది ఎక్కిందాక వెనకాల ఎంతసేపు వస్తే అంతసేపు ఏడుస్తూనే ఉంటారు. అందుకని వాళ్ళ పని అయిపోతే మన పని మనకు పూర్తిగా ప్రశాంతంగా అవుతుందని చెప్పి ఫస్ట్ వాళ్ళు కోరుకున్న కోరికనే నెరవేర్చాలి మనం. తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. ఆంజనేయ స్వామి గుడి అంటే గుడి కాదండి, విగ్రహం. ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది ఆంజనేయ స్వామి గుడికి. ఇది విగ్రహం అన్నమాట. ఈ విగ్రహాన్ని మా ఊరు మగపిల్లలందరూ, అంటే జాబ్ చేసే వాళ్ళందరూ కలిసి కట్టించారు. స్టార్టింగు ఒక అమౌంట్ అనుకున్నారు, కానీ కడుతుంటే డబ్బులు అమౌంట్ ఎవరొకళ్ళు పిల్లలు ఇస్తూనే ఉన్నారంట. అయిపోయిందాకా ఈ విగ్రహానికైతే అమౌంట్ అస్సలు అంటే దొరకలేదు అన్నదే లేదంట. చెప్తున్నారు స్టార్ట్ చేసిన ముహూర్తమో ఏమో కానీ బాగా మంచిగా అయింది, డబ్బులకి ఇబ్బంది పడలేదు అని అనుకున్నారు. ఊర్లో చందాలు ఏం కాదండి, పిల్లల ఒట్టికే కట్టించారు ఈ విగ్రహాన్ని. పెద్ద విగ్రహం అండి, చాలా పెద్ద విగ్రహం. ఎంత హైట్ ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. 20 అడుగుల పైనే ఉంటుంది అనుకుంటాను. ఒకసారి చూపిస్తానండి విగ్రహం. ఈ విగ్రహం అంటే రోడ్డుకి ఇటువైపు ఏమో ఆంజనేయ స్వామి విగ్రహం, అటువైపు అమ్మవారి గుడి ఉందండి. ఈ రెండు కట్టించడం వల్ల ఎంత కళగా ఉందో దారిలో మాకైతే. చూడండి ఎంత పెద్ద విగ్రహము, ఎంత కళగా ఉందో అండి. ఇది ఎండాకాలం అయ్యేటప్పటికి కొంచెం చుట్టూ మొక్కలు తగ్గాయి. లేకపోతే చుట్టూ మొక్కలు అయితే ఎంత బాగున్నాయో. పోయినసారి నేను వెళ్ళినప్పుడైతే చుట్టూ పూలేనండి, పూల చెట్లే. అసలు నిండుగా ఎంత బాగుందో. ఎండాకాలం అయ్యేసరికి అన్నీ ఎండిపోయాయి అనుకుంటా. ఇక్కడ అయిపోయాక మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళామండి. పక్కనే రోడ్డే అడ్డం, మధ్యలో రోడ్డు, ఇటువైపు అదిగో కనపడుతుంది ఆ గుడి, అమ్మవారి గుడి. ఇటువైపు ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం. ఆవిడ మా వదిన బాబుని ఎత్తుకొని ఉన్న ఆవిడ మా పెదనాన్న కోడలు. ఈయన పూజారి గారు, ఆయన సర్పంచ్. అన్నయ్య మా అన్నయ్యేనండి, మా పెదనాన్న కొడుకు. చాలా మంచి వ్యక్తి అండి, ఎంతమందికి హెల్ప్ చేస్తారో. గుంటూరులో ల్యాబ్ కూడా ఉంది అన్నయ్యకి. చాలా మంచి ఆయన. అమ్మవారి గుడి అండి. ఆయన పూజారి గారు మాకు, అంటే చిన్నప్పటి నుంచి మేము పంతులు గారు, పూజారి గారు అని పిలవము, మామయ్య అని పిలుస్తాం. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని చూసి మళ్ళీ బ్యాక్ వచ్చారండి ఆశీర్వాదం ఇద్దామని. నేను ఇంటికి తిరిగి చూసేసరికి బ్యాక్ ఉన్నారు, అందుకే నవ్వుతున్నాను. ఏం మామయ్య వచ్చారని మా అక్క అడిగితే, సింగంచెట్టు వాళ్ళు అందరూ వచ్చారుగా, అందుకని వచ్చాను ఆశీర్వాదం ఇద్దామని అని అంటున్నారు. అందుకే నవ్వుకుంటున్నాం మేము. చాలా మంచి వ్యక్తి అండి. మా ఊరు పిల్లలందరూ ఏ ఊర్లో ఇల్లు కట్టుకున్నా కానీ ఈయన్ని తీసుకెళ్తారు పూజకి. అంటే చెయ్యి వాస్తు మంచిది. ఈ చుట్టుపక్కల 5 ఊర్లలో ఈయనే పూజారండి. వాస్తు అంటే మంచి అందుకే ఈయనకి మంచి పేరుంది.
చుట్టూ చూడండి ఖాళీ ప్లేస్, అందరు వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ వచ్చాము అనుకుంటా. అంటే రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. మా అమ్మ అరుస్తూనే ఉంది, అందరూ వస్తారు కూడా ఇంటికి, మీరే లాస్ట్ వెళ్తున్నారని. లోపలికి రమ్మన్న, మేము బయట నుంచి అంటే ఆంజనేయ స్వామి గుడిలో బయట లోపలికి వద్దన్నారని చెప్పి మేము బయటకు వస్తే, కానీ మామయ్య లోపలికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అని అంటున్నారు. అందుకని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కామెడీగా మాట్లాడుతున్నారు ఏదో. బాగా నవ్విస్తారండి, ఎక్కడ కనపడ్డా కానీ బాగా మంచిగా మాట్లాడతారు. ఇక్కడ దర్శనం అయిపోయింది అమ్మవారి కాడ. అదే చెప్తున్నాను, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మావయ్య అంటే, అవునా మంచిది అంటున్నారు. తను మా పెదనాన్న కూతురు, చెల్లెలు నాకంటే చిన్నదే. తను లాస్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు కనపడింది, హాయ్ చెప్పమంటే కొంచెం సిగ్గుపడింది, తర్వాత చెప్పింది. ఏమైనా మా మావయ్య వీడియో తీస్తుంటే ఫోజులు ఇస్తున్నాడు, కడుతున్నాడు టవలు, కండువ కడుతున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అంటే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.